అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, వేదిక ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము మరి నేటి సభ సిద్ధం పేరిట జరుగుతున్నటువంటి ఈ శంఖారావు సభ మీరందరూ అనుకుంటూ ఉంటారు, చాలామంది మీడియా పర్సన్స్ కూడా అనుకుంటూ ఉంటారు, మరి ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయి కాబట్టి శ్రేణులందరినీ సిద్ధం చేయాలి కదా, మరి ఇలాంటి సభలు పెడతారులే అని అనుకుంటూ ఉంటారు. కానీ నేనంటాను, మనందరం సిద్ధం కావాలా, జగనన్న సైనికులుగా సిద్ధం కావాలా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా సిద్ధం కావాలా. దేనికి సిద్ధం కావాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి నాణ్యమైనటువంటి చదువు అందించాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం అందించాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలకి అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలంటే మనందరం కూడా సిద్ధం కావాలి అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు గౌరవంగా వ్యవసాయం చేసుకోవాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు ఇంటి వద్దకే విత్తనాలు వెళ్ళాలి అంటే, ఎరువులు వెళ్ళాలి అంటే, ఇంటి వద్దనే తన వ్యవసాయాన్ని అమ్ముకోవాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరి దగ్గర తల వంచకుండా, మరి ముఖ్యంగా ఆ జన్మభూమి కమిటీల దగ్గర తల దించుకునేటటువంటి అవసరం లేకుండా, ఎవరి దగ్గర చేయి చాచుకొని చేయి కట్టుకొని నిలబడే అవసరం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికే ఒక సంక్షేమ పథకం వెళ్ళాలి అంటే మన అందరం కూడా సిద్ధం కావాలా. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది మహిళలకి మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మహిళలకి ఆర్థిక స్వావలంబన సిద్ధించాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలా. దానికోసమే ఈరోజు ఈ సభ. మరి ఒక్కసారి మీరు అందరూ తల పైకెత్తి చూస్తే ఇదే మన జెండా అని మన సిద్ధం కావాలా, ఇదే మన జగనన్న జెండా అని సిద్ధం కావాలా. ప్రతి సైనికుడు కూడా, ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా, ప్రతి జగనన్న శ్రేయోభిలాష్ కూడా సైన్యమై కదలాలి మనం, సమరమై కదలాలి మనం, సిద్ధమై కదలాలి మనం. సిద్ధమా సిద్ధమా సిద్ధమా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మంత్రివర్యులు పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అధ్యక్షులు, వేదికను అలంకరించిన సహచరులారా, లక్షలాదిగా తరలి వచ్చిన పార్టీని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న సహచరులైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇతర బహిరంగ సభల కంటే ఇది భిన్నమైంది. ఈ సమయం కూడా భిన్నమైంది. ఇంకొక 2 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీకి చెందిన ముఖ్యమైనటువంటి నాయకులతో, కేడర్తో, కార్యకర్తలతో
మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు కోరితే ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ తెల్లవారి ఒక న్యూస్ ఛానల్లో చూశాను నేను. ఇంతకుముందు ఏదో బహిరంగ సభ తెలుగుదేశంది జరిగిందట భోగాపురం దగ్గర. ఆ బహిరంగ సభకు ఇది పోటీగా పెట్టారు అని వక్ర భాషను చెప్తున్నాడు అతను. మనం బహిరంగ సభ పెట్ల కార్యకర్తల్ని పిలుచుకున్నాం, నాయకుల్ని పిలుచుకున్నాం. మీ అందరితో ముఖ్యమంత్రి మాట్లాడతాడని ఇది ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం బహిరంగ సభకు పిలిస్తే ఇలాంటి గ్రౌండ్ కాదు, దీనికి 10 రెట్ల బహిరంగ సభ స్థలం కావాలి మనకి. ఇది బహిరంగ సభ కాదు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడడానికి పిలిచినటువంటి సభ. ఈవేళ మీకు నేను మనవి చేస్తాను, గ్రామాల్లో ఎవరైనా మనల్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించడానికి, వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఈనాడు లేరు. మీ రాజకీయ పార్టీ కోటేశాము, మమ్మల్ని అందరినీ మీరు ముంచేశారు, మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని మింగేశారు, మాకు అందకుండా చేశారు, అందినటువంటి కార్యక్రమాలు వివక్షతో ఇచ్చారు, రాజకీయ పార్టీ చూశారు, వర్గాల్ని చూశారు, కులాల్ని చూశారు, కండబలాన్ని చూశారు, ధనబలాన్ని చూశారని ఎవరూ మనల్ని విమర్శించడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా మనందరం ఈ 5 సంవత్సరాలు పని చేయడం వలన ఈ గౌరవం ప్రతి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామంలో దక్కిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల కాలంలో ఎవరినాడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ఆ గ్రామానికి ద్రోహం చేసేవాడిగా చూశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ద్రోహం చేసేవాడిగా ఈనాటికి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని చెయ్యెత్తి ప్రశ్నించలేదని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అది తేడా అని మీకు మనవి చేస్తున్నాను. నాకు ఒక ఆమె అడిగింది, అయ్యా నేను సంతలకు వెళ్తాను, బంధువుల ఇళ్ళకు వెళ్తాను, వేరే వేరే గ్రామాలు తిరుగుతాను, అందరూ అడుగుతున్నారు నన్ను, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు